సునీల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏపీఎస్పీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినందుకు. థ్యాంక్ యూ. సునీల్ గురించి చెప్పాలంటే నాకు సునీల్ ఫస్ట్ పరిచయం అయింది 2019లో ఏపీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు. అప్పుడు జస్ట్ నేను ఒక బిగినర్ని, నాకు రన్నింగ్ కానీ ఏమీ జస్ట్ తెలుసు. ఊరికే గ్రౌండ్కి వెళ్ళేవాడిని, ప్రాక్టీస్ చేసేవాడిని. అప్పుడు అలాంటి టైంలో సునీల్ కూడా గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తా, అట్లా గ్రౌండ్లో పరిచయమైన ఫ్రెండ్షిప్ ఈరోజు 2025 వరకు కంటిన్యూ అవుతుంది. నాకు అసలు గ్రౌండ్ స్కోరు ఇంత ఇంపార్టెన్స్ ఇంతని తెలియదు అనమాట. ఈరోజు యూట్యూబ్లో ఈ ఫిట్నెస్ గురించి కానీ, ఈ గ్రౌండ్ గురించి కానీ, నాకు ఏపీఎస్పీ కానిస్టేబుల్ జాబ్ రావడానికి కానీ, నేను అసలుకి ఇప్పుడు నేనేమన్నా లైఫ్లో కొంచెం అచీవ్ చేశానంటే ఈ ఫిట్నెస్ పరంగా, ఈ జాబ్ పరంగా, ఇవన్నిట్లో వన్ ఆఫ్ ద కాదు, వన్ అండ్ ఓన్లీ పర్సన్ సునీలే. నేను అసలు బిగినర్ని అనమాట. అలాంటిది నాకే 79 మార్క్స్ వస్తాయని నాకే ఐడియా లేదు 2019లో. అన్నిటికీ హార్డ్ వర్క్కి అన్నిటికీ కారణం మనం కష్టపడతాం ఎంతైనా, కానీ కష్టపడేదానికి ఒక మనిషి ఉండాలి చెప్పడానికి ఇలా చేయాలని. అవన్నీ చెప్పింది సునీలే. ఈరోజు ఈ వీడియో కోసం నేను మోస్ట్ వెయిటింగ్ పర్సన్ని. సునీల్కి జాబ్ వస్తే చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి నాలెడ్జ్ ఎంత ఉన్నా కానీ అది ఎంత చెప్పినా పీపుల్ వినరు. మనం ఏదైనా అచీవ్ చేసినప్పుడే ఖచ్చితంగా పీపుల్ అనేది వింటారనమాట. అందుకని నేను ఇతని సక్సెస్ని, అప్పుడు ఇతను మనకన్నా మంచి టాలెంటెడే, కానీ కేవలం ఇంజురీ వల్ల ఆ రోజు జాబ్ రాలేదు. నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు ఇతను నేమ్ లిస్ట్లో వస్తాయి, ఎప్పుడు లిస్ట్లో వస్తాయా అని చెప్పి అనుకుంటున్నాను. ఫైనల్గా అది వచ్చింది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. చెప్పు సునీల్, నీ జర్నీ చెప్పు. ఏపీఎస్పీ కానిస్టేబుల్ అసలు ఈ గ్రౌండ్ గురించి కానీ, మన బిగినర్స్కి డౌట్స్ ఉన్నాయి. నీ అప్రోచ్ ఎలా ఉండింది ఈ జాబ్ కొట్టడానికి, నీ స్కోర్స్ ఏంది, ఇవన్నీ అసలు నువ్వు అప్రోచ్ ఏపీఎస్పీ కానిస్టేబుల్, ఈ గ్రౌండ్ ఇంపార్టెన్స్ అనేవన్నీ అసలు నీకు ఎలా తెలిసింది? ఫస్ట్ నుంచి ఎలా ఐడియా వచ్చింది గ్రౌండ్ వస్తే మార్కులు వస్తాయని, గ్రౌండ్ వల్ల మార్కులు వచ్చాయని ఎలా తెలిసింది? ఫస్ట్ నేను గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తుంటే గ్రౌండ్లో వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, ఇలా పోలీస్ జాబ్ ఒకటి ఉంది, దానికి గ్రౌండ్ ఒకటి ఉంది అని. నాకు ఫస్ట్ సివిల్ జాబ్ ఉంది అని తెలుసు, కానీ ఏపీఎస్పీ అనేది ఉందని తెలియదు. ఓకే. సో మనం అంత చదవలేం లేదు, సివిల్ జాబ్ కట్ ఆఫ్లు మనకు రావు, మనం చదవలేము. సో అని లైట్ తీసుకునేవాడిని పోలీస్ జాబ్ని. ఎప్పుడైతే గ్రౌండ్కి స్కోర్ అనేది ఒకటి ఉంది, గ్రౌండ్ స్కోర్ చేస్తే కూడా జాబ్ వస్తుందని తెలియగానే గ్రౌండ్లో వాళ్ళు చెప్తున్నారు, ఓకే గ్రౌండ్ చేస్తే కూడా జాబ్ వస్తుందని చెప్పి ఇంకా గ్రౌండ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. ఇది ఎప్పుడు, ఏ ఇయర్లో? 2018 అలా. 18 అలాగా అప్పుడే? అప్పుడు 2017లో ఓకే అది తెలిసింది. ఇంకా 2018లో నోటిఫికేషన్ వస్తుందని తెలిసింది. ఇంకా నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఈ జర్నీలో నాకు నువ్వు పరిచయం అయ్యావు. మనం ముందు నుంచి ఫేస్ పరిచయం ఉంది, కానీ ఎక్కువ క్లోజ్ లేదు. ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫ్రెండ్షిప్ ఉంది, కానీ మనకి క్లోజ్ లేదు. బట్ గ్రౌండ్లో నేను చూస్తున్నా, నేను హార్డ్ వర్క్ చేస్తున్నావు, కానీ పిచ్చిగా ఉంది. అది ఒక డిసిప్లైన్ గా, అంటే ఎగుడు దిగుడుగా ఉండేది, ఏదో పరిగిస్తాం పోతాం అన్నట్లుగా. అంటే నీ హార్డ్ వర్క్ నాకు నచ్చింది అనమాట. నేను యాక్చువల్గా ఎప్పుడు ఎవరితో వెళ్తా ఉండేవాడిని, ఎవరితో ఏం మాట్లాడవు. నువ్వు అలా పరిచయం అయినప్పుడు కూడా నేను కూడా ఇతను కూడా 2 రోజులు వస్తాడులే, 3 రోజులు వస్తాడులే, ఏముందిలే సర్లే చూసి అతను వెళ్ళిపోతాడులే అన్న టీంలో నేను ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ నువ్వు వచ్చి ఒకసారి నన్ను బీట్ చేసావు హార్డ్ వర్క్లో. అరే ఇతనిలో టాలెంట్ ఉంది, ఇతను ఇంత బాగా చేస్తున్నాడు, ఇతన్ని కొంచెం ట్రైనప్ చేస్తే ఇతను వచ్చేస్తాడు అని చెప్పి ఆలోచించి ఇంక ఇద్దరం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసాం. నీకు గుర్తుందో లేదో, మనం పీజీలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ గ్రౌండ్లోనే. అవును. సో ఇంకా అలా ప్రాక్టీస్ చేస్తుండే, పోటాపోటీ చేసేవాళ్ళం మన ఇద్దరం. బట్ నాకు కాలు కొంచెం వెయిన్స్ అనేవి స్టోన్స్ మీద స్పైక్ వేసి ప్రాక్టీస్ చేస్తూ స్టోన్ రాకముందే ఒక 10-15 డేస్ ముందే నాకు కాలు ఇదైంది, కాలు బెనికింది బాగా. అది ఆ పెయిన్లో నేను అసలు ఈవెంట్ చేయలేకపోయా. ఇతను ఏం చేసేవాడు అంటే ఇంకా నాతో ప్రాక్టీస్ చేయాలని చెప్పి దానికి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వేసుకొని ఇంకా దాన్ని ఇంకా చేసేవాడు. ఇంకా ఎక్కువ ప్రెషర్ ఎక్కువైపోయి ఈవెంట్ అని అసలు జీరో అయిపోయింది. సో నేను ఆ నోటిఫికేషన్ చేయగలిగావు, కానీ లాంగ్ జంప్ చేయలేకపోయాను. అవును, జీరో. రన్నింగ్ అయితే 555 1600 మీటర్స్ చేశాను, కానీ 100 కొంచెం లాగాను. కానీ లాంగ్ జంప్కి నా పవర్ లెగ్ రైట్ అయితే ఆ లెగ్గే నాకు ప్రాబ్లం అయింది. సో లాంగ్ జంప్ జీరో అయిపోయింది. మనం ఎగ్జామ్ అంతా చదివే నాలెడ్జ్ లేదు. సో ఆ నోటిఫికేషన్లో జాబ్ పోయింది. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది, నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం అని చెప్పి వెయిట్ చేశాను. నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత ఇంక ఈ నోటిఫికేషన్లో హార్డ్ వర్క్ పెట్టాను, ఇంకా ఫోకస్ పెట్టాను, బాగా గ్రౌండ్ చేశాను. గ్రౌండ్ వల్ల, కేవలం నా గ్రౌండ్ వల్లే ఏపీఎస్పీ జాబ్ వచ్చింది. ఇతను అసలుకి ఎగ్జామ్ చదువు అన్నా కానీ గ్రౌండ్ నాలెడ్జ్, ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చి నేను గ్రౌండ్ చేయరా అంటే గ్రౌండ్ చేస్తాడు. కానీ సునీల్ ఇంపార్టెంట్ అయ్యి చదువు అంటే, నువ్వు చదువు గురించి చెప్పాక అవన్నీ నాకు వద్దు, ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే అవి చెప్పు, కానీ గ్రౌండ్ ఎంతైనా చెప్పు అని చెప్పే మైండ్ సెట్.
సో ఏమైందంటే ఈ నోటిఫికేషన్లో కూడా ఇంజురీస్ ఏం లేవు, హ్యాపీగా బాగానే గ్రౌండ్ ప్రాక్టీస్ చేశాను. తర్వాత ఇంకా స్టడీ చూస్తే మనకి అంతెంత మాత్రం. బట్ ఎగ్జామ్లో చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఆ ఇంగ్లీష్ వాజ్ ఎక్కడ ఎలా వస్తాయి అనేది ఇంగ్లీష్ చేసుకునేగలిగేవాడు. ఇంకా రీజనింగ్ కొంచెం, మ్యాథ్స్ కూడా కొంచెం జీరోనే. ఇంగ్లీష్ తర్వాత ఈ రీజనింగ్ కొంచెం బాగా కవర్ చేసేవాడిని. ఈ రెండింటితో కొంచెం మార్క్స్ కొంచెం అలా క్వాలిఫై మార్క్స్ కంటే కొంచెం ఒక 10-15 మార్క్స్ గెయిన్ చేశాను. సో ఇంకా ఆ మార్క్స్కి ఇంకా గ్రౌండ్లో మనకి 71 వచ్చాయి. ఇంకా లాంగ్ జంప్ బాగా దూకుంటే వచ్చేది, బట్ మనకి మన బాడీ వెయిట్ ఉండడం వల్ల హైట్ అంత దూకలేకపోయాడు. కానీ లాంగ్ ఇది 1600 టైమింగ్స్ చెప్పు. 1600 వచ్చేసి 5:25 seconds, 5 minutes 25 seconds. 100 meters వచ్చేసి 12.02. ఒక్క 02లో 11.99 వచ్చినా ఆడొక 2 మార్క్స్ గెయిన్ అయ్యాయి. సరే, నో ప్రాబ్లం. అయితే లాంగ్ జంప్ వచ్చేసి కరెక్ట్గా 540 దిగాను. 541 దూకుంటే ఇంకో 3 మార్క్స్, ఒక 5 మార్క్స్ అక్కడ పోయాయి. లేకుంటే 76 వచ్చి ఉండేది. 0 మార్క్స్లో మనకి 71 వచ్చాయి. సునీల్ టార్గెట్ ఎలా ఉండేదంటే నేను 79 చేశాను కాబట్టి దాన్ని బీట్ చేయాలి, 82 చేయాలని ఇతను టార్గెట్ ఉండేది. ఎట్టయినా 79, 82 క్రాస్ చేయాలి మామ అని ఇది ఉండేది. మా టార్గెటే మేము ఎస్ఐ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా అంతే, ఈసారి 82 చేయాలి, ఇలా చేయాలి అన్నట్టు మా హార్డ్ వర్క్ ఉండేది. 2019 నోటిఫికేషన్లో నాకు వచ్చి 100 10.85, లాంగ్ జంప్ 5.52, 1600 545. అది అప్పుడు రాగానే ఫస్ట్ ఫోటో తీసి నీకే పంపించాను. అవును గుర్తుంది, చేశాను. అవును, షాక్. అందరూ అనుకుంటారు ఏజ్ వల్ల మనం చేయలేము, మనకు బాడీ సహకరించదు అది అనుకుంటారు. కానీ ఏజ్ అనేది ఒక నెంబర్ అంతే. మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, మనం చేయాలి అంతే. మనం చేస్తే చాలు. మన హార్డ్ వర్క్, మన ప్రాక్టీస్ అంతే. మెయిన్ ప్రాక్టీస్. అసలు ఎందుకు 1600 నువ్వు 2000 ఆ నోటిఫికేషన్ ఎంత చేసావు? 555 చేసావు. ఈ నోటిఫికేషన్ లో 525. ఇంకా నువ్వు 520 కూడా చేస్తా. కానీ ఎందుకు 5 లోపల కూడా చేసే కెపాసిటీ ఉంది, కానీ లాంగ్ జంప్ 100 చేయలేను. అది ఒకటి చేస్తానంటే డల్ అయిపోతాయి. అందుకే నాకు 5 లోపల 16 పర్లేదు, మనం 100 లాంగ్ జంప్ కూడా కవర్ చేయాలని చెప్పి నేను అవి కొంచెం తగ్గించాను 16కి. ఎక్కువ 1600 meters బాగా రేస్ పడుతుంది, కానీ 100 లాంగ్ జంప్ కొంచెం నాకు ఇదే ఏంటంటే బాడీ వెయిట్ మీద జంప్ చేయలేకపోయేవాడిని. మళ్ళీ సునీల్, ఇప్పుడున్న వాళ్ళకి అస్సలు చదవకుండా జాబ్ కొట్టే ఛాన్స్ ఉందంటావా? ఉంది. అస్సలు అంటే మరి మనం క్వాలిఫైస్ తెచ్చుకోవాలి. క్వాలిఫై అంటే జస్ట్ క్వాలిఫై కాకుండా క్వాలిఫై మీద ఒక 10 మార్క్స్. ఇప్పుడు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి? ఓసీ చూస్తే 138, 139 అలాగ ఉన్నాయి. 137 వచ్చి కూడా ఈరోజు గ్రౌండ్ 2 క్వాలిఫై అయిన వాళ్ళకి ఈరోజు జాబ్ రాలేదు. చూడు, 137 మార్క్స్ వచ్చి లాస్ట్ టైం ఓసీలో 122, 123 మార్క్స్కి జాబ్ వచ్చేది. ఈరోజు 137 వచ్చి కూడా కేవలం ఈవెంట్స్ క్వాలిఫై కాకపోయిన వాళ్ళకి జాబ్ రాలేదు. ఆ 130 అలా వచ్చి కూడా కొంచెం ఈవెంట్స్ క్వాలిఫై చేసుకున్న వాళ్ళకి కొంచెం 50-55 ఉన్న వాళ్ళకి ఏదో కేపీఎస్పీ వస్తుంది. ఇప్పుడు అందరూ సివిల్ అంటారు, సివిల్ తర్వాత ఏపీఎస్పీ. అసలు ఈ జాబ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు ఏజ్ లిమిట్ దాటిపోయిన వాళ్ళది? ఇంకా అదే ముందు నుంచే మనం ప్రిపేర్గా ఉంటే బాగుంటుంది. తర్వాత అయిపోయిన తర్వాత మనం ఏం చేయగలం? ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే యాస్పిరెంట్స్కి నువ్వేం సజెషన్స్ ఇస్తావు? నేనున్నాను, నాకు అసలు గ్రౌండ్ గురించి ఏం తెలుస్తుంది. ఈరోజు పోలీస్కి నేను ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. గ్రౌండ్ అప్రోచ్ ఎలా ఉండాలి? నోటిఫికేషన్ నెక్స్ట్ 1-2 yearsలో ఉందనుకో, ఈ రోజు నుంచి నా అప్రోచ్ ఎలా ఉండాలి? నేను అసలు ఏం తెలియదు, నాకు చిన్నప్పటి నుంచి అసలు రన్నింగ్ ఏం ఐడియా లేదు, ఏం లేదు. నాకు ఎలా చెప్తావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. నువ్వు చదువు అనేది ఎలాగా 2 years నుంచి నువ్వు చదువు ఎలా చదవాలో గ్రౌండ్ కూడా అలాగే చేయాలి. అలా చేస్తేనే నీకు ఆ రోజుకి అది ఈజీ అయిపోతుంది. నువ్వు అప్పుడు నోటిఫికేషన్ పడినప్పుడు వెళ్ళి గ్రౌండ్ చేస్తే అది రాదు, క్వాలిఫై అవుతావు, అంతేగాని మెరిట్ రాదు. నువ్వేం చేయాలంటే నెక్స్ట్ ఇయర్ ఏదో ఎండింగ్లో నోటిఫికేషన్ ఉందంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే, రేపొద్దున కూడా పెట్టుకోకూడదు, ఈ రోజు నుంచే గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి, వాటరు, రాగి జావ, మజ్జిగ, ఇంక వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఎగ్స్ ఎక్కువ తీసుకుంటూ వెజిటేబుల్స్, మిల్క్ ఈ చాలు. మిల్క్, వెజిటేబుల్స్, తర్వాత వాటరు, మజ్జిగ, కోకోనట్ వాటర్ లేదంటే మజ్జిగ చాలు. వాటర్ ఎన్ని లీటర్స్ తీసుకోవాలంటావు? మన హైట్ వెయిట్ని బట్టి. ఇప్పుడు ఎలా అయినా కానీ ఒక మ్యాక్సిమం అథ్లెట్ అనేవాడు 5 liters ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా హైట్ ఉండేవాడైతే 6+ ఉండేవాడైతే, అంటే 6+ ఉన్నా గ్రౌండ్ చేసినవాడు సన్నగానే ఉంటాడు, 5 liters చాలు. 5 liters వాటర్. ఏదైనా కానీ తిన్న తర్వాత తీసుకోకూడదు, తినే ముందు తీసుకోకూడదు. ఒక 1/2 hourకి తింటున్నానంగా వాటర్ ఆపేయాలి. తిన్నాక ఒక 1 hour తర్వాత వాటర్ స్టార్ట్ చేయాలి.
ఆ మధ్యలో తినేటప్పుడు తీసుకున్నామంటే అదేమవుతుందంటే డైజెషన్ అవ్వదు, ఓకే డైజెషన్ అవ్వకుండా ఆపేస్తుంది. సో మనం 1 అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ బిఫోర్ వాటర్ తీసుకుంటే చాలు. ఇంకోటి ఆ విధంగా వాటర్ ఎక్కువ తీసుకొని గ్రౌండ్ బాగా రన్నింగ్ చేయడానికి నీకు ఎంతైనా బాడీ సహకరిస్తుంది. నాకు ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తామంటే, ఇప్పుడు ఒక బిగినరు ఇప్పుడు నన్నే లైఫ్ స్టైల్ తీసుకొని నేను ఎలా లైఫ్ స్టైల్ అని చెప్తానంటే, మన వాళ్ళు పిల్లలంతా ఎక్కడ ఉంటారు, పీజీలో ఉండి చదువుకుంటా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. అతను ఉదయం గ్రౌండ్కి వెళ్ళే ముందు నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఒక ఐడియల్ డైట్ ప్లాన్ చెప్పు. అది హౌస్ వైఫ్స్కైనా ఒక మెన్కైనా ఈ ఫాలో అయితే చాలు మామ మనకు మిడిల్ క్లాస్ బడ్జెట్లో అని చెప్పి అది చెప్పు. ఎన్ని ఎగ్స్ తీసుకోవాలి అన్నీ స్టార్టింగ్ గ్రౌండ్కి వెళ్ళే ముందు నుంచి అసలు చెప్పు. రొటీన్ ఎలా ఉండాలి మనకి అంటే మన ఆస్పిరెంట్స్కి? అంటే ఇప్పుడు మార్నింగ్ ఎప్పుడైనా కానీ ఎర్లీ మార్నింగ్ లేగానే ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఓకే. ఎట్ ఏ టైం కాకపోయినా 2 sips లో ఒక అది హాట్ వాటర్ గోరువెచ్చందా లేకపోతే మామూలు? ఇంకా మీ ఇష్టం, అది గోరువెచ్చని వాటర్ అయినా ఓకే, మామూలు వాటర్ అయినా ఓకే. తర్వాత ఇంకా వాష్రూమ్ అలా అన్నీ ఉంటాయి, బ్రష్ చేసుకోవడం అవన్నీ అయిపోయిన తర్వాత గ్రౌండ్కి వచ్చేస్తాం. గ్రౌండ్ చేసిన తర్వాత వెళ్ళగానే ఏమన్నా రాగి జావ కానీ లేదంటే మజ్జిగ కానీ ఎల్లగానే తీసుకుంటే బెటర్. అంటే మనం రన్నింగ్ చేస్తుంటాం కాబట్టి ఆ రన్నింగ్ హీట్ అంతటినే తగ్గిస్తుంది మజ్జిగ కానీ వాటర్ కానీ రాగి జావ కానీ. గ్రౌండ్కి వెళ్ళే ముందు ఏమన్నా తినాలా? ఏం పర్లేదని, ఏం పర్లేదు. ఏమన్నా నానబెట్టి అది అంటే ఎర్లీగా లేస్తే తినొచ్చు. మళ్ళీ మనకి అంత మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అంత అవసరం లేదు, వాటర్ చాలు. ఓకే, వాటర్ చాలు. వెళ్ళిపోయి గ్రౌండ్ హ్యాపీగా గ్రౌండ్ చేసుకునేసి. గ్రౌండ్ అదే ఏం చేయాలంటావు ఇప్పుడు మన బిగినర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళగానే ఫస్ట్ ఏం రానోడైతే చిన్నగా ఒక 1 km పరిగెత్తడానికి ప్రయత్నించండి. అది మనకి స్పీడ్ కూడా అవసరం లేదు, జస్ట్ జాగింగ్ చేయండి. కానీ ఎవ్రీడే ఏదో ఒకటి ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఈరోజు 1 km వేసాం, నెక్స్ట్ డే 1 km ఒక 100 వేయడం, చిన్నగా స్లో ప్రోగ్రెస్. ఇప్పుడు 1 km వేసాం, నెక్స్ట్ డే కూడా 1 km కి కొంచెం పెంచుకోవడం, ఆ నెక్స్ట్ డేకి వేసిన దానికి కొంచెం పెంచుకోవడం, అలాగలా కొంచెం అంటే నువ్వు ఒక స్టెప్ పెంచినా మంచిదే, అట్లా అంతేగాని దిగజారకూడదు. అంటే తక్కువ రాకూడదు, 1 km కంటే తక్కువ రాకూడదు. ఎంత హార్డ్ ఉన్నా కానీ కొంచెం గెయిన్ చేసుకుంటూ వెళ్తే ఒక 1 yearకి నువ్వే ప్రో అథ్లెట్ అయిపోతావు. ఓకే. ఇంకా గ్రౌండ్ నుంచి వచ్చేసాక ఇంకా ఓకే వాటర్ రాగి జావ కానీ మజ్జిగ కానీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తీసుకుంటే ప్రిఫరెన్స్ మంచిది. ఇడ్లీ లేదా బెన్సీ ఉప్మా అని ఉంటుంది, లేదా చపాతి. అంతేగాని దోశ బోండాలు అవన్నీ తీసుకుంటే మనం చేసింది వేస్ట్ అయిపోద్ది. అంటే నువ్వు చేసావు, నీ బాడీ ఫిట్ అవుతుంది, నువ్వు మళ్ళీ జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఇస్తుంటే మళ్ళీ ఇది నాశనం అవుతుంది. అప్పుడు నీకు ఇంప్రూవ్మెంట్ ఉండదు, ఎక్కడ వేసినాడు అక్కడే ఉంటావు. అంటే నువ్వు చెత్త తింటున్నావు, దాన్ని వాష్ చేస్తున్నావు, చెత్త తింటున్నావు, వాష్ చేస్తున్నావు. అంతేగాని ఇంకా చెత్త లేకుండా ఉంటే వాష్ చేసే కొద్ది ఇంకా ఇది అవుతాం కదా. అలాగే జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ మానేసి ఎక్కువ ఇడ్లీ ప్రిఫరెన్స్ ఇస్తే మంచిది. ఆఫ్టర్నూన్ మామూలుగానే రైస్ ఏ కర్రీ అయినా, వీలైనంత వరకు ఆకుకూర లేదంటే సాంబారు పప్పు మామూలే అంతే. ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోద్ది, ఈవినింగ్ స్నాక్స్ కానీ అవి కానీ ఏదన్నా వేరుశెనగ ముద్దలు తింటే మంచిది. వేరుశెనగ ముద్ద కానీ డ్రై ఫ్రూట్స్ ఉంటే మంచిది. టీ కాఫీల గురించి నువ్వేం చెప్తావు? అవి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి మనల్ని? ఇప్పుడు మనం ఎక్కువ చదువుకొని తలనొప్పి వస్తుందని చెప్పి వెళ్ళిపోయి టీలు ఎక్కువ తాగుతుంటాం. అవునవును. దీని గురించి ఏమంటావు? ఈ టీలు కాఫీల గురించి అవి వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే మనకు తెలియకుండానే వాటి ఎఫెక్ట్ అనేది మనకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది 0.2లో జస్ట్ 2 marks పోకుండా అట్లాంటి చిన్న మైనర్స్ ని ఇలాంటి అన్ని చిన్నయే అలాంటి చిన్న వాటిని పర్ఫార్మెన్స్ ని తగ్గిస్తుంది అనుకుంటాం. ఒక చిన్న టీ ఏం చేస్తుందిలే అని, దానివల్ల అంతే. అవన్నీ మనకి ఏం బాడీకి ఏం తీసుకోదు, బట్ లైట్ గా అంటే కొద్దిగా పోయిందంటలా ఆ కొద్దిగా ఇది చేస్తుంటది అనమాట. నువ్వేం కాఫీ ఆయిల్ ఫుడ్స్ ఎలాగో ప్రిపరేషన్ దిగాం కాబట్టి గివ్ యువర్ 100%. అంతే 100%. ఎవ్రీడే మనం ప్రతిరోజు ఫుల్ స్వెట్ తో వెళ్ళాలి అంతే. కానీ కొంచెం గ్రౌండ్ చేస్తున్నప్పుడు లాంగ్ జంప్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్. దానివల్ల నైట్ డిన్నర్ మిస్ చేసావు. నైట్ డిన్నర్ ఏం తీసుకోవాలంటావు? ఏదైనా రైస్ కానీ కర్డ్ రైస్ తీసుకున్నా బెటరే, ఎందుకంటే బాడీని కూల్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బాడీ కూల్గా ఉంటుంది. సో నీ బాడీ అంత కూల్గా ఫ్రీగా వాటర్ లెవెల్స్ బాగుంటే అంత బాగా నీకు రన్నింగ్ బాగా వస్తుంది. లేదంటే హీట్ ఎక్కువ ఉండడం వల్ల నీకేమవుతుందంటే బాడీ వేడి ఎక్కువ అయిపోయి ర్యాషెస్ రావడం, ఒళ్ళంతా పొక్కడం, తర్వాత నీకే చిరాకు రావడం, తర్వాత ఎండకి పరిగెంతలేక ఏమవుతుందంటే డిహైడ్రేషన్ అయిపోవడం జరుగుతుంటుంది. కర్డ్ రైస్ లేదంటే చపాతి తీసుకున్నా ఓకే,
చపాతీలో ఆయిల్ తీసుకోకుండా ప్లెయిన్ తీసుకుంటే బెటర్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఓకే ఇది మిడిల్ క్లాస్ బడ్జెట్, ఒకవేళ నాకు చాలా డబ్బు ఉంది నేను మంచిగా మనీ పెట్టుకోగలుగుతానంటే డ్రై ఫ్రూట్స్ ఏం రికమెండ్ చేస్తాం వాళ్ళు తినడానికి? డ్రై ఫ్రూట్సా? డబ్బు నాకేం ఇబ్బంది లేదు, నేను ఫ్రూట్స్ అయినా తినగలుగుతాను, డ్రై ఫ్రూట్స్ అయినా డేట్స్ ప్రిఫర్ చేస్తాను, డ్రై డేట్స్, బాదం, తర్వాత ఈ వాల్నట్స్ ప్రిఫర్ చేద్దాం. ఓకే. తర్వాత ఇంకా పిస్తా పప్పు. ఓకే. ఈ కాజు ఏంటంటే కొద్దిగా కాజు కూడా తీసుకోవచ్చు, బట్ కొంచెం ఫ్యాటీగా ఉంటుంది, వెయిట్ గెయిన్ అవుతాం వాటి వల్ల. డ్రై ఫ్రూట్స్ లిమిటెడ్గా తీసుకుంటేనే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఓకే. మనకి బాడీ పెంచాలనుకునే వాళ్ళకి కావాలి కానీ రన్నింగ్కి మనకు అంత అవసరం లేదు. కానీ ఎగ్ వైట్స్, మిల్క్ తీసుకుంటే ఎన్ని తినాలంటావు రోజుకి? ఒక 2 చాలు. 2 సరిపోతాయి? సరిపోతాయి. ఓకే. ఎందుకంటే హెవీగా తీసుకుంటే బడ్జెట్ సరిపోతుంది. బడ్జెట్ సరిపోతుంది. బడ్జెట్ అనే కాదు, X2 చాలు. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే గెయిన్ అవుతాం మనం. మనకి రన్నింగ్ లో గెయిన్ అవ్వకూడదు, మనం రన్నింగ్ లో ఫిట్ గా ఉండాలి, సన్నగా స్లిమ్ గా ఉండాలి. సో 2x సరిపోతాయి. 1 గ్లాస్ మిల్క్, 2x. మార్నింగ్ ఒక ఎగ్ తీసుకుంటే ఈవినింగ్ ఒక ఎగ్, లేదా ఆఫ్టర్నూన్ ఒక ఎగ్ తీసుకుంటే, లేదా నైట్ ఒక ఎగ్ తీసుకుంటే చాలు. గ్లాస్ మిల్క్ అనేది ఈవినింగ్ సాయంత్రం స్నాక్స్ లాగా గ్లాస్ మిల్క్ ఒక 2 వేసిన మొదలు తిన్నా చాలు. ఓకే. ఇప్పుడు బిగినర్కి ఈ 1600 అప్రోచ్ ఎలా ఉండాలి? నెక్స్ట్ చాలా మంది ఆర్మీలు రాస్తున్నారు, జీడీలు రాస్తున్నారు. ఈ 1600 అనేది జీడీకి 5K ఏమో అది పక్కన పెడదాం, 1600 చాలా ఎగ్జామ్స్కి ఉంది. ఈ 1600 అప్రోచ్ ఎలా అవ్వాలి? ఇంకా నువ్వు చెప్పినట్టు ఫస్ట్ బాడీ ఫిట్ లో చేసుకొని ఒక 3.2 km కొట్టగలగాలి. దాని టైమింగ్ చిన్నగా తగ్గించాలి. అంటే ఇప్పుడు 3.2 అనేది అది బానే ఉంటుంది. అంటే అప్పుడు 2 1600 అవుతుంది. 16 లేస్తే మనకి ఆ 4 రౌండ్స్ మైండ్ మనకి ఈజీ అయిపోద్ది. ఆ తర్వాత ఏం చేయాలంటే, అంటే డైలీ 3.2 కాకుండా ఒక రోజు 3.2 వేసాం, ఇంకొక రోజు వచ్చేసి 400s ఒక 8 పెట్టుకోవడం. నువ్వు ఫాస్ట్ వేసి ఇదే అయిపోబల్లే, ఒక మినిమం టైం పెట్టుకో. ఇప్పుడు ఒక మనకి 1600లో నీకు 6 లోపల పడాలంటే నీకు 400s ఒక 400 140 టైం 1 minute 40 seconds పెట్టుకో. 8 వేయాలి కాబట్టి 1 minute 40 seconds పెట్టుకొని 8 400s వేసుకుంటే నీకు ఈ 1600 అనేది ఈజీ అయిపోతుంది. ఆ తర్వాత దాంట్లో నీకు రేస్ అనేది కూడా డెవలప్ అవుతుంది అనమాట. ఈ 400s అనేది బాగా ఇది ప్లే చేస్తుంది, ఎందుకంటే ఆ పికప్ ఫినిషింగ్ కి పికప్ పనికి వస్తుంది అనమాట. ఇంకోటి 800s, ఒక 3 800s లేదా ఒక 4 800s లేదా కనీసం ఒక 2 800s అయినా బాగా చేయగలగాలి. ఒక్కొక్క 800 అనేది 3 minutes పెట్టుకొని చేస్తే మంచిది. తర్వాత 100 meters అప్రోచ్ ఎలా చేయాలి? 100 meters అనేది ఎలా చేయాలంటే ఈ 30 meters ఫస్ట్ స్ట్రైట్స్ వేయడం బాగా ప్రాక్టీస్ చేయాలి. లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఫస్ట్ స్ట్రైట్స్ వేస్తూ ఉంటే ఆ తర్వాత చిన్నగా 30s 50s తర్వాత 80s తర్వాత 100s తర్వాత 120s రోజు 2 పెంచుకుంటూ. ఎందుకంటే మనం 30s ఇవన్నీ చేసేటప్పుడు మన బాడీ బాగుంటుంది. అవును, మనం ఒక సెకండ్ సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ 120s చేయడం వల్ల ఏమవుతుందంటే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఈ 30s ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పాలి. మొన్న ఒక తమ్ముడు మెసేజ్ చేశాడు, అతను EWS లో APSPకి సెలెక్ట్ చేశాడు. నువ్వు నాకు చెప్పే ఒక స్టార్టింగ్ టెక్నిక్స్ అయ్యి అతనికి స్టార్టింగ్ లో స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను. అతను మొన్న మెసేజ్ పెట్టాడు, అన్న 100 meters 14.95 వచ్చింది, ఈ రోజు నాకు APSP జాబ్ వచ్చింది ఈవెంట్ క్వాలిఫై అవడం వల్ల, కేవలం నువ్వు ఆ రోజు చెప్పిన టెక్నిక్స్ అని. అంతే, అది నా క్రెడిట్ కాదు, నాకు చెప్పింది నువ్వు, నీ క్రెడిట్. కానీ మంచి స్కోర్ మాత్రం APSP పెట్టిన, అంటే నాకు తెలిసి గ్రౌండ్ స్కోర్ మొత్తంలో మాత్రం 10.85 అనేది మాత్రం టాప్ స్కోర్. అసలు మన ఇండియన్ రికార్డే 10.25 ఉంటుంది. కానీ ఇంకో ఉన్నాడు మా ఫ్రెండ్ ప్రదీప్ అని, తను 10.4 ఎంతో చేశాడు, 10.5 బిలో చేశాడు అతను. మా ఈవెంట్స్ టైంలో ప్రదీప్ స్టేట్ టాపర్ 88 చేశాడు. 100 ఫుల్, లాంగ్ జంప్ ఫుల్, 1600 530 లోపల 530 లోపల చేశాడు. ఈ 100 గురించి, ఈ 100 30s 50s 80s 100s 120s రెగ్యులర్గా, అంటే ఒకరోజు పెట్టుకోవాలి. వీక్లో 2 times, ఒకరోజు 3 point వేసుకోవాలి, ఒకరోజు ఓన్లీ 400s వేయాలి, 8 400s, ఒకరోజు ఒక 2 కానీ 3 కానీ 800s వేయాలి, ఇంకో రోజు 100s, ఇంకొక రోజు 2 days 100s పెట్టుకోవాలి. తర్వాత రోజు మాత్రం ఈవెంట్కి ప్రాక్టీస్ చేసినట్టు 1600 చెయ్యి, 100 చేయి, లాంగ్ జంప్ చేయి. కానీ డైలీ చేసిన తర్వాత ఒక 3 jumps లాంగ్ జంప్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ 2 చేయలేకపోయినా లాంగ్ జంప్ ఫుల్ మార్క్స్ కానీ చేయగలిగితే 70 పైన స్కోర్ ఖచ్చితంగా ఉంటుంది. అది మాత్రం కన్ఫర్మ్. ఓకే, నాకు ఇప్పుడు నేనే లాంగ్ జంప్ ఫుల్ వేస్తుంటే నా స్కోర్ 76 అయిపోయింది. కానీ లాంగ్ జంప్ కొంచెం హార్డ్ అయింది. అంటే అది కొంతమందికి ఈజీగా ఉంటుంది,
కొంతమంది కష్టంగా ఉంటుంది, వెయిట్ ఉండేవాడికి కష్టంగా ఉంటుంది, సన్నగా స్లిమ్గా హైట్గా ఉండేవాడికి ఈజీ అయిపోతుంది. అందుకని ఫస్ట్ బాడీ కండిషన్ తెచ్చుకోవాలి. మనం ఫిట్ గా ఏం మనం చెక్కడానికి జిమ్ములకి వెళ్ళి మొత్తం ఏది చేయబడలే, జస్ట్ నువ్వు రన్నింగ్ చేయి చాలు. డైలీ నీ ప్రోగ్రెస్ డే బై డే ఇంక్రీజ్ చేస్తుంటే నీ బాడీ కూడా ఆటోమేటిక్గా అదే స్లిమ్ అయిపోతుంది, అదే ఫిట్లోకి వచ్చేస్తుంది. మనం దానికోసం ప్రత్యేకంగా కసరత్తులు ఏం చేయబడలే, డైలీ రన్నింగ్ చేసామా, చిన్నగా ఒక 3-4 జంప్స్ నీట్గా దూకామా, ఈరోజు ఎంత దూకాం, రేపు ఎంత దూకుతున్నాం, ఎల్లుండి ఎంత దూకుతున్నాం, డే బై డే ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్తే సార్. మీకు లాంగ్ జంప్ ఏమన్నా డౌట్స్ ఉంటే మీ సీనియర్స్ గ్రౌండ్లో చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కొంచెం అప్రోచ్ అవ్వండి, వాళ్ళే చెప్తారు అది ఎలా చేయాలి ఏంటి అనేది. లేదంటే నెక్స్ట్ వీడియోలో మన ప్రదీప్ వస్తాడు, తను చెప్తాడు. లాంగ్ జంప్ స్టేట్సే వెళ్ళున్నాడు, లాంగ్ జంప్ స్టేట్ లో అతను. ప్రదీప్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇలా ప్రదీప్ని, సునీల్ని, ఇంక ఇప్పుడు ఆర్ఎస్ఐ సురేష్ని, వీళ్ళందరినీ మేమందరం కలిసి ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ టైంలో ప్రతిదీ ఇండివిజువల్గా వీడియోస్ కూడా చేస్తాము. ఇప్పుడు మీరు అసలు ఫిట్నెస్ స్టార్ట్ చేయండి, అందుకని ఇన్ఫర్మేషన్ చెప్పడం మీకు ఒక మోటివేషన్ లాగా. మనం ఎగ్జామ్కి ఏం చదవకపోయినా సునీల్ నీ స్కోర్ చెప్పు. సునీల్ ప్రిలిమ్స్ ఎన్ని వచ్చాయి? ప్రిలిమ్స్లో నాకు రిజర్వేషన్ ఉంది, ప్రిలిమ్స్లో 64 వచ్చాయి ఎగ్జామ్ స్కోరు. తర్వాత గ్రౌండ్ వచ్చేసి 71 వచ్చాయి. తర్వాత మళ్ళీ ఈ మెయిన్స్లో వచ్చేసి 76 వచ్చాయి. ఎగ్జామ్ 76, గ్రౌండ్ ఈవెంట్స్ వచ్చి 71. కేవలం నాకు వచ్చిన మార్క్స్కి అసలు జాబ్ అసలు దరిదాపుల్లో కూడా నీ జాబ్ రాదు అని అసలు ఒకటే మాటకి, కానీ గ్రౌండ్ 71 వచ్చింది కాబట్టి జాబ్ వచ్చింది. అంటే చదవకపోయినా జాబ్ వస్తుంది. మినిమం కొంచెం ఏదంటే క్వాలిఫై మీద ఒక 10-15 మార్క్స్ తెచ్చుకోగలిగి గ్రౌండ్ని మాత్రం ఫుల్ ఎఫర్ట్స్ కానీ పెట్టగలిగితే జాబ్ డిసైడ్, జాబ్ ఎక్కడికి పోదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు 135 స్కోర్ తెచ్చుకున్నారు, కానీ ఈవెంట్లో ఒకటి క్వాలిఫై అవ్వకపోవడం వల్ల వాళ్ళకి జాబ్ పోయింది. కానీ నాకు వచ్చిన మార్క్స్ 76, బట్ ఈవెంట్లో మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాను కాబట్టి జాబ్ వచ్చింది. మీరు కేవలం స్టడీయే కాకుండా గ్రౌండ్ కూడా కొంచెం టచ్లో పెట్టుకోండి. ఇప్పుడు కొంతమంది చాలా మంది మా ఫ్రెండ్స్ అయితే కేవలం సివిల్కే కూర్చున్నారు, కానీ రాలేదు జాబ్. ఇంకొంతమంది అయితే గ్రౌండ్ ని జస్ట్ కొద్దిగా ఫాలో అప్ చేసుకున్న వాళ్ళు 55 చేసుకొని ఎగ్జామ్ లో బాగా తెచ్చుకున్న వాళ్ళు కూడా జాబ్ వచ్చింది ఏపీఎస్పీ. అలా ఉంటుంది అనమాట. 130 తెచ్చుకోవడం జాబ్ రాకుండా పాప మిగిలిపోయి ఆ ఈవెంట్స్ ఆ రోజు చేస్తుంటే బాగుండు అనుకున్నారు. ఆ 130 చేసిన వాళ్ళు ఒక గ్రౌండ్ ఒక 60 చేసుకుని ఉంటే ఈరోజు ఏదో ఏపీఎస్పీ జాబ్ వచ్చేసేది. అంటే ఇప్పుడు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక జాబ్లో ఎంటర్ అయితే నెక్స్ట్ ఫ్యూచర్ చాలా డోర్స్ ఓపెన్ అవుతాయి. ప్రిపరేషన్కి సపోర్ట్ కానీ ఒక 30-35,000 శాలరీ వస్తుంది. అలా ఇంపార్టెన్స్ అనమాట. ఈ వీడియో ఉద్దేశం కూడా అదే. మీరు ఒకవేళ మనం ఎగ్జామ్ అంతా రాననుకున్న వాళ్ళు కొంచెం గ్రౌండ్ చేసి కూడా ఇలా వస్తుంది జాబ్లు. ఏపీఎస్పీ ఏఆర్ అని ఉంటాయి, ఎస్ఐలో కూడా అంతే, ఏపీఎస్పీ ఏఆర్ ఇలా ఉంటాయి. ఈ ఉద్దేశమే సునీల్ ఈరోజు మనం చేయడానికి. ఇంకేమైనా ఉన్నాయా సునీల్? ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు అనుకుంటారు సివిల్ జాబ్ బాగుంటుంది, ఏపీఎస్పీ ఎందుకు, స్పెషల్ ఫోర్స్ ఎందుకు, అది ఎక్కడో ఉండాలనుకుంటారు. లేదు, అలాగేం ఉండదు. చాలా వింగ్స్ ఉంటాయి. ఏపీఎస్పీకి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా సివిల్ కంటే కూడా ఏపీఎస్పీకి శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది. కొంచెం మంత్కి 9,000 ఎక్స్ట్రా వస్తుంది. మనం అనుకుంటాం సివిల్ అది ఇంటి దగ్గరే ఉండొచ్చు. ఏపీఎస్పీకి కూడా అవకాశాలు ఉంటాయి, వింగ్స్ ఉంటాయి. గ్రే హౌండ్స్ ఉంటుంది, ఆక్టోబస్ ఉంటుంది, ఎస్ఎస్జి అది ఉంది, వెళ్ళొచ్చు. తర్వాత చాలా ఉన్నాయి. 1 డే డ్యూటీ చేసి 1 డే లీవ్. ఇంటెలిజెన్స్ చాలా ఉన్నాయి. చాలా వింగ్స్ లో ఉంటే కష్టం, కానీ ఏపీఎస్పీ నుంచి అదర్ వింగ్స్ వెళ్తే చాలా ఈజీ. చాలా వింగ్స్ త్వరగా, అంటే 2 years ఒకసారి వింగ్స్ వస్తూ ఉంటాయి. మనం ఫిట్ లో ఉంటే చాలు. మనం ఏమి టెన్షన్ పడబలేదు, దిగులు పడబలేదు. నాకు ఇది వచ్చింది, నేను ఎక్కడో ఉండాలి అని. ఎక్కడో ఉండబల్ల, అక్కడ ఉన్నాక నువ్వు ఫ్యామిలీ పెట్టుకోవచ్చు అంతే. కాకపోతే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అది మనకి ఏ జాబ్లో అయినా కానీ మంచి ఉంటుంది, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సివిల్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఏపీఎస్పీలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. కానీ నీకు మైనస్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కానీ ప్లస్ని మీరు గమనించట్లేదు. నీకు మంచిగా గన్ ఉంటుంది, మంచిగా అన్ని ఎగ్జాంపుల్ బాగుంటుంది. గన్ మ్యాన్లు కానీ, మినిస్టర్. ఇప్పుడు నువ్వు సివిల్ కానిస్టేబుల్ ఉంటే నీకు ఎక్కువ పవర్ ఉంటుందా? ఒక ఏపీఎస్పీ స్పెషల్ ఫోర్స్ నుంచి ఒక గన్ మ్యాన్కి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర, మినిస్టర్ దగ్గర ఉంటే నీకు పవర్ ఉంటుందో అది మన చేతిలోనే ఉంటుంది. ఇంకా ఇవన్నీ మీకు పాజిటివ్ గా ఆలోచించుకోవాలి. అది నెగిటివ్ ఉంటే నెగిటివ్ గానే ఉంటుంది, పాజిటివ్ ఉంటే పాజిటివ్. ఇప్పుడు కావలి ఎమ్మెల్యే దగ్గర 2 గన్ మ్యాన్లు ఉన్నారు. వాళ్ళు లోకల్ వాళ్ళే, వాళ్ళు ఏపీఎస్పీ వాళ్ళే. వాళ్ళు వింగ్స్ లో నుంచి గన్ మ్యాన్కి వెళ్ళారు. సో వాళ్ళ ఫ్యామిలీలు ఇక్కడే ఉన్నాయి. ఒక రోజు ఒకడు, ఇంకో రోజు ఇంకోరు డ్యూటీ. 2 గన్ మ్యాన్లు ఉంటారు. ఒక రోజు ఇతను చేస్తే ఇంకో రోజు అతను చేస్తాడు. ఒక రోజు లీవ్, ఒక రోజు డ్యూటీ. ఇంకా సివిల్లో అయితే నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. నైట్ ఫోన్ చేసి డ్యూటీ ఉందిరా అంటే వెళ్ళిపోవాలి. అది దాంట్లో మైనస్.
అది ఏ జాబ్ లో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. అది మనం ఎలా తీసుకుంటున్నాం అనేది స్పెషల్ ఫోర్స్ అని ఏమి ఉండదు, ఏదైనా ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. ఇంకేం సునీల్, కంగ్రాచులేషన్స్ మొత్తానికి. నాకు కూడా నువ్వు పెద్ద మోటివేషన్ అనిల్. నాకు కూడా నువ్వే. సునీల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అందరికీ, మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫ్యూచర్